ఏంటి మిగిలినవి రెండంటే నమ్మొచ్చు. స్టేజ్ దగ్గరున్నది ఎదురుగా మీరుండగా ఎలా తీశాను అనుకుంటున్నారా? ఇందాక కరెంటు పోయింది, గమనించారా? అది పోలేదు, నేనే తీయించాను. అక్షర్ గారు, ఇప్పుడు మీరు కొట్టమ్మా. రాజేష్, కొట్టండి అక్షర్ గారు. అలా అన్నమాట. ఇంత దుర్మార్గానికి పాల్పడతావా? అంతమంది ప్రాణాలు తీయాలనుకున్నావే, నువ్వసలు మనిషివేనా? హలో, మీ కోడలు నిందేస్తుంది. దాన్ని మీరు నిజం చేసేయాలని చూడకండి. నేనేం చేయలేదు. చేయలేదా? చేశాను అనడానికి సాక్ష్యమేంటి? రామారావు, కనకం గారు సాక్ష్యం కావాలంటున్నారు. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. కొట్టద్దు సార్. మేడం రమ్మన్నారు. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. సాక్ష్యం చెప్తున్నాడు, మీరు కూడా వినండి. చెప్పు. చెప్పు. కనకం గారే అక్కడ బాంబులు పెట్టమంటే పెట్టామండి. అందరూ చావాలన్నారు. 7 గంటలకి మేము బాంబు సెట్ చేసి ఆ రిసార్ట్లో పెట్టాం. దాన్ని మాకు తెలిసి మేము తీసేశాం సార్. లేదంటే ఇక్కడ ఎవరం మిగిలే వాళ్ళమే కాదు. మీలాంటి వారిని ఇన్నేళ్లు మా సంస్థకి అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు సిగ్గుగా ఉంది. పదవి నుంచి తీసేశామని ఇంత ఘోరానికి తెగబడతారా? అదే కాదు జగదీష్ గారు, పెళ్ళైన భార్య భర్తలే పాల్గొనాల్సిన ఈ కాంటెస్ట్ లో ఒక ఫేక్ జంటని వీళ్ళు దించారు. అన్నీ నా మీద రుద్దకు. ఆహా, అయితే ఇది అబద్ధమా? సార్, ఆ జంట వీళ్ళే. కాదండి, మేం భార్యాభర్తలం. ఈయనే నా భర్త. అవునండి, నేనే ఈవిడ భర్తని. నరేష్ గారు, మరి నేనెవరిని? ఈయనే ఆవిడ అసలైన భర్త. అది బంగారాలను చూసుకున్నా కూడా నన్ను మోసం చేసి వీడితో వెళ్ళిపోతావా? సిగ్గులేదు? ఇలాంటి వాళ్ళని కనక
తిలకం గారు మంచి మంచి ప్రోగ్రామ్స్ కి పంపిస్తారు. ఇది ఇప్పుడు అబద్ధం అని చెప్పలేరు కదా. అన్ని విధాలుగా దొరికారు కదా. గారు వెనకింత జరుగుతున్న కార్యక్రమానికి ఏ ఆటంకం లేకుండా సజావుగా జరిగేలా చేశారు. థ్యాంక్స్ కలెక్టర్ గారు. బుజ్జమ్మ గారు, మీరు ఇకపై కూడా మా అధ్యక్షులుగా కొనసాగాలి. మీరున్నంతకాలం మాకేం కాదండి. మంచి పని కోసమే కదా అత్తయ్య గారు, ఒప్పుకోండి. మా కోడలు చెప్పాక కాదనగలనా? ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. హాయ్, పేపర్లో కూడా ఫోటో వేశారు బుజ్జమ్మ. మరి అందరినీ ఓడించి బెస్ట్ కపుల్ గా గెలిస్తే వేస్తారుగా చిన్ని. అవును, మీరు బెస్ట్ కపుల్ అని అందరికీ తెలిసింది. అరవింద్ అన్న బుజ్జమమ్మీ, మీరు బెస్ట్ కపుల్ అంతే. మేము నిన్న వచ్చుంటే బాగుండేదమ్మా. ఈసారి తీసుకెళ్తాంలే. శ్వేత, గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మేడం, బెస్ట్ కపుల్ గా విన్ అయ్యారు. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటి ప్రోగ్రామ్స్? ఈరోజు డిప్యూటీ కలెక్టర్ భరత్ గారి జాయినింగ్ ఉంది మేడం. ఓ ఓకే, వాళ్ళు వస్తున్నారా? అవును మేడం. తర్వాతి షెడ్యూల్లో సీఎం గారితో వీడియో కాల్ మీటింగ్ ఉంది మేడం. ఓకే శ్వేత, నేను బయలుదేరుతున్నాను. అమ్మ బయలుదేరుతుంది, మమ్మల్ని స్కూల్లో దింపేస్తావా అమ్మా? సరే, నేను బయలుదేరుతాను అక్షర. కలెక్టరేట్ దగ్గరే మా యూనియన్ సమస్యల గురించి ధర్నా ఉంది. మీకు చెప్పాను కదండి, అది నా పరిధిలో లేదు. దానికి డిప్యూటీ గారి సైన్ కూడా అవసరం. ఆయన ఈరోజే జాయిన్ అవుతున్నారండి. కాబట్టి న్యాయంగా అడుగుతున్న మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీకిచ్చిన సమయంలో ధర్నా శాంతియుతంగా అవుతుంది. అలాగే అక్షర, వెళ్ళొస్తామమ్మా. కొంచెం ఉండండి రా. ఎందుకని నానమ్మ గారు లోపలికెళ్లారు? ఏమైందబ్బా? ఏంటిది అత్తయ్య గారు? గెలిచారు కదమ్మా, అందరి కళ్ళు మేమీదే ఉంటాయి. నిన్న తీసావుగా అమ్మా. ఈ రోజు పేపర్లో వేశారుగా, ఎంతమంది చూసుంటారు. ఎంతో దిష్టి తగులుంటుంది. దగ్గరగా రండి. అంతేనమ్మా, అక్షర్ కూడా నిన్న 2-3 సార్లు తీసింది. ఏంటి? ఆహా, ఏం లేదు అత్తయ్య గారు. మీరు తీయండి. మీరు రండి, మీరు పక్కకిళ్ళండి అమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పేపర్లో చూసినోళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. మీ మీద ఎవరి దిష్టి పడకూడదు. మీరెప్పట్లానే అన్యోన్యంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరని నిరూపించాలి. సరే అత్తయ్య గారు, రండి. ఈ శ్రావణిని లెక్క చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఎంతవరకైనా వెళ్తా, యునో. యా ఐ నో. అయినా డిప్యూటీ కలెక్టర్ వైఫ్, అంత సాహసం చేసేదెవరు? ఎవ్వరూ చేయలేరు, చేస్తే బతకలేరు. యా, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ వారి పుణ్యమాని మళ్ళీ ఈ ఊరొచ్చావు. జాయినింగ్ ఎప్పుడు? ఈరోజే. నేను వెళ్ళి విష్ చేయాలి. అందరికీ కనపడితే నేనే అని తెలుస్తుంది. కొంచెం భయం కూడా వస్తుంది. యా యా. బాయ్. బాయ్.
వాసు కార్ తీయండి. అలాగే మేడం. ఏమైంది వాసు? బండి స్టార్ట్ అవ్వట్లేదు మేడం. ఓ ఓకే, మీరు మెకానిక్ ని పిలిపించి చూపించండి, మేము క్యాబ్లో వెళ్తాం. సారీ మేడం. భలే వారే, స్టార్ట్ అవ్వకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? మేము వెళ్తాంలే. ఓకే మేడం. ఎలా వెళ్తాం బుజ్జి మమ్మీ? క్యాబ్ బుక్ చేస్తా. వదినా, అన్నే లేడా? ఇప్పుడే వెళ్ళారు దుర్గా. అవును, నువ్వేంటి ఆటో? నేనే తీసుకున్నాను వదినా, అన్నే ఇప్పించాడు. అన్నలానే ఒక్కొక్క మెట్టు ఎదుగుదామని. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. బాయ్. ఏ మెల్లగా పడిపోతారు. ఓకే అమ్మా. సరే, ఈవినింగ్ వచ్చి నేను పిక్ చేసుకుంటాను. సరే బాయ్ బాయ్. పద దుర్గా. వైఫ్ ని హలో ఏంటి భరత్? శ్రావణి అనొచ్చుగా. సరే శ్రావణి, ల్యాండ్ అయ్యావా? మా ఫ్రెండ్ తో కారులో వస్తున్నా. నువ్వు ఆఫీస్కి వెళ్ళావా? వెళ్తున్నా. సరే, నేను కూడా వస్తున్నా. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా ఏంటి? యా. ర్యాష్ డ్రైవ్ చేయకు. ఓకే ఓకే బాయ్. ఇదేమైనా సైకిలా స్లోగా వెళ్ళడానికి? వదినా, ఆ కార్ని ఫాలో చేసి ఓవర్టేక్ చేసి ఆపు. సరే వదినా. అయ్యో లిఖిత, అమ్మా రక్తం వస్తుంది. Idiots. Hey, who are you? ఈ రోడ్ ఏమైనా మీద అడ్డంగా ఆటో ఆపారు? ఈ రోడ్ ఏమన్నా మీ నాన్నదా? అంత స్పీడ్ గా వస్తున్నావు? నేనెవరో తెలుసా? యు నో? నీ బిహేవియర్ చూస్తేనే పొగరు పట్టిన దానివని అర్థం అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా తెలుసుకోవాలా? చూడండమ్మా దెబ్బలు ఎలా తగిలాయో చూడండమ్మా. చూస్తున్నావు కదా, కాస్త చూసుకొని రావక్కర్లా? వీళ్ళకేమైనా అయ్యుంటే? యాక్సిడెంట్ చేసి మరీ ఆపకుండా వెళ్ళిపోతున్నా. అడిగితే తల బిరుసుగా సమాధానం చెప్తున్నా. హలో,
నన్నంటావేంటి? చూసుకొని తప్పుకోవాల్సింది వీళ్ళు. డబ్బులు లాగాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. చీప్ ఫెలోస్. పొగరే అనుకున్నాను, అహంకారం కూడా ఉందా? తప్పు చేసింది నువ్వైతే వీళ్ళని అంటున్నావా? ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. షట్ అప్. ఏయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నా? ఇది రోడ్, ఇలానే వస్తారు. ఇది స్కూల్ ఉన్న రోడ్, లిమిట్ స్పీడ్ లోనే రావాలని బోర్డు కూడా ఉంది. అవన్నీ చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కోసం స్లోగా రావాలా? నెవర్. హీనంగా మాట్లాడకని చెప్తున్నాను. నీకు డబ్బులుంటే నీకెక్కువ, ఎవరికెక్కువ? చేసిన తప్పుకి మర్యాదగా పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు. నేనా? అంత లేదు. డబ్బుల కోసమేగా మొహాన కొడతా. వీళ్ళనే పొమ్మను. ఏంటి? నన్నే కొడతావా? నోరు లేచిందంటే చెంపలు నాన్ స్టాప్ గా పగులుతూనే ఉంటాయి. నీ బలుపు చూస్తూ నేను ఊరుకుంటాననుకుంటున్నావా? తాట తీస్తా. ఇదిగో యునో. ఏంటి? శ్రావణి, అందరూ చూస్తున్నారు. ఎవరైనా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టారంటే నీ పరువు ఇంకా పోతుంది. ఈవిడ సంగతి తర్వాత చూద్దాం. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏంటి తీసుకొని వెళ్తావా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్దామా? స్పీడ్ లిమిట్ దాటొచ్చినందుకు ఒక కేసు, పిల్లల్ని యాక్సిడెంట్ చేసినందుకు ఇంకో కేసు, వీళ్ళని అవమానించినందుకు మరో కేసు వేయిస్తా. అక్కర్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీరు వెళ్ళి కార్లో కూర్చుండమ్మా. ట్రీట్మెంట్ చేయించి ఫీజు కట్టి వెళ్తుంది. అలాగేనమ్మా. నువ్వెళ్ళు, ఇంటికొచ్చి నేను కారు తీసుకుంటా. ఏంటా చూపు? నువ్వు వేరే గ్రహాల నుంచి రాలేదు. వాళ్ళలా నువ్వు కూడా మనిషివే. చీప్ గా చూడకు. అందరిలో చెంప పగలు కొట్టించుకొని చీప్ అయిపోతావు. పో. బాగా బుద్ధి చెప్పారు వదినా. ఇలాంటి వాళ్ళకి ఇది సరిపోదు దుర్గా, పడుతూనే ఉండాలి. సరే పద. న్యాయమైన ఆటో కార్మికుల సమస్యల్ని తీర్చాలి. ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. ఆటో కార్మికులకు న్యాయం చేయాలి. నమస్కారం మేడం. నమస్కారం. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఆటో స్టాండ్ని ఏదో షాపింగ్ కాంప్లెక్స్ వస్తుందని ఎక్కడికో దూరంగా వెళ్ళమంటున్నారు మేడం. అక్కడికి ఎవరొస్తారు మేడం? మేము ఆటో నడిపితే గానీ కుటుంబం గడవదు మేడం. మా అందరి జీవనాధారం అదే మేడం. మాకు న్యాయం జరగాలి మేడం. మీరే న్యాయం జరిగేలా చూడండి మేడం. ఆటో వాళ్ళు చనిపోతే బీమా కూడా రావట్లేదు మేడం. హెల్త్ కార్డు కూడా ఇవ్వలేదు మేడం, ఇంకా పెండింగ్లో పెట్టారు. అవును మేడం, అడిగి అడిగి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాం మేడం. మేము కోరుకునేవి ఇవే మేడం. మీరే న్యాయం చేయండి మేడం. దయచేసి న్యాయం చేయండి మేడం. అయ్యో అయ్యో వద్దు. ఆగండి. మీరు నాకు దండం పెట్టడం ఏంటండి? నాకు ఈయన చెప్పారు, ఈ రోజే డెప్యూటీ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికే వస్తున్నారు. ఆయనకి చెప్పి మీ సమస్యలన్నీ తీరేలా చేస్తాను. ఎందుకంటే ఆయన అప్రూవల్ కావాలి. మీరు కాస్త ఇక్కడ వెయిట్ చేయండి, వస్తారు. అలాగే మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్వేత. భరత్ గారు వస్తున్నారంట మేడం. ఆటో యూనియన్ సమస్యల గురించి ఫైల్ ఇచ్చారు కదా, అది రెడీగా పెట్టాను. భరత్ గారికి ఇవ్వండి. ఓకే మేడం. సరే అనుకుంటానయ్యా.